అందరికీ నమస్కారం. ఈరోజు పన్నీర్ రైస్ అని చేస్తున్నాం. కారము, గరం మసాలా, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పన్నీర్లో వేసి కలుపుకొని కాసంత నూనె వేసి అంత కలుపుకొని ఎర్రగడ్డ, టమాటా, బఠానీ, పచ్చిమిరకాయ, పుదీనా స్టవ్ వెలిగించింది. ఆ నుంచి పెనం పెట్టింది. మా తమ్ముడు కూతురండి ఈ అమ్మాయి పేరు శ్రీనిధి. మేము అమ్మ అని పిలుచుకుంటాం. ఒక రవ్వ నూనె పోసి ఆడపిల్లలు ఎప్పుడైనా వంట చేసుకున్న దానికి నేర్చుకునే దానికి ముందు వచ్చినారంటే ఆలోచన వచ్చిందంటే గ్రేటే. వచ్చినప్పుడు మనం అరుచుకోకుండా వాళ్ళకి నేర్పిస్తే ఇంకా గ్రేటే కదండి. పన్నీర్ అనేది కలుపుకున్నాం కదండి. ఆ పన్నీర్ అనేది ఆ నూనెలోనే మంట సిమ్లో పెట్టి కొద్దిగా వాడ్చుకొని వద్దు. చూడండి ఎంత బాగా నేను చెప్తుంటే తను భలే చేసుకుని వెళ్ళిపోయిందండి. సిమ్లోనే అనేది పెట్టి వేయించిందండి. వేయించి మళ్ళీ ఒక ప్లేట్లో అనేది తీసేసుకునింది. ప్లేట్లో తీసేసుకున్నాక ఆ పెనంలోనే మళ్ళా కాస్తంత నూనె పోసి మనము కట్ చేసుకున్న టమాటాలన్నీ వేసిందండి. వేసి అది కూడా కొంచెం నేను వాటర్ ఎగిరిపోయేదాకా సిమ్లోనే మూచేయమ్ము అని చెప్పాను. అలాగనే అమ్మాయి నేను ఎలా చెప్తానో అలాగనే వేయించుకుంటూ పోయింది. మళ్ళీ ఎర్రగడ్డ 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఆ పాప కట్ చేసి కూడా పెట్టేసింది రెడీగా. నేను చెప్తున్నానని నేనే చేస్తానండి. దీంట్లోకి 1/2 స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నానండి. అన్నం అనేది ఆల్మోస్ట్ బాయిలింగ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నామండి రెడీగా. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి. మేము ఎక్కువ మసాలా అనేది ఇస్తాను, ఎందుకంటే పన్నీర్ రైస్ అంటే అది పన్నీర్కి దగ్గర టేస్ట్గానే ఉండదు. దీంట్లోనే బఠానీ అని వేసింది. బఠానీ కూడా బాయిలింగ్ చేసుకున్నామండి. పుదీనా అనేది కూడా వేసింది. మళ్ళీ మూతేసి అవంతా కొంచెం మగ్గినాక చూసుకునింది అమ్మాయి కరెక్ట్గా. అత్త బాగా అడుగంటకోకుండా సరిపోయింది అత్త అనింది. ఈ పన్నీర్ అనేది కూడా వేసుకునేసినామండి. వీటికంతా మిక్స్ అవ్వాలి కదండి. ఈ పన్నీరు, ఈ బఠానీ, పుదీనా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అనేది అంతా కొద్దిగా మిక్స్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ సిమ్లోనే ఉంచింది. ఈ తర్వాత మూతేసి చూడండి. మళ్ళీ గరం మసాలా అనేది రైస్కి పట్టాలి కదండి. కొద్దిగా ఎత్తుకున్నాం మేము. ఆల్మోస్ట్ పన్నీర్లో వేసాము. పన్నీర్ పట్టు ఉంటుంది, ఇప్పుడు రైస్కి పట్టుకోవాలి కాబట్టి కొద్దిగా వేసుకున్నాము. 1/2 స్పూను అన్నం, ఒక మనిషి అన్నం వేసేసింది. ఆ అమ్మాయి మనం చెప్తాంటే చేసుకుని వెళ్ళిపోతా ఉంది. అలా చూడండి ఎంత బాగా చేసిందో. నాకు నిజంగా బాగా భలే నచ్చిందండి. సర్వీస్ చూడండి ఎలా చేసిందో. హోటల్ మేనేజ్మెంట్ లాగా చేసింది. తినత అని అంటుంది. సరే తిని చెప్తానమ్మా అని నేను తిన్నాను. బాగా చేసిందండి. ఎక్కువ ఘాటు లేకుండా, ఎక్కువ స్పైసీ లేకుండా మాకు ఆల్మోస్ట్ అదే చేయడానికి అమ్మాయిలు ముందొచ్చి సంతోషంగా చేసి ఏదైనా కుదురుతుందండి. ఉంటానండి, బాయ్.